ఏదైతే ఈ రోజు రాజకీయంగా ప్రాధాన్యత లేదని చెప్పేసినటువంటి నువ్వు 2019 ఎలక్షన్లో మాదిగలకి చంద్రబాబు మోసం చేశాడని చెప్పేసి ఆ రోజు నువ్వేం చేసావు? నోటా కొట్టేమని చెప్పావు. మరి 2019లో మొట్టమొదటిసారిగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మాదిలికి రాజకీయంగా ఒక ఎంపీ సీట్ ఇచ్చి నందిగం సురేష్ గారిని బాపట్ల పార్లమెంట్ సీట్ ఇస్తే, మరి ఆ రోజు నిజంగా నీ మాదిగ తత్వం ఉంటే, మాదిగల మీద ప్రేమ ఉంటే, మాదిగల ప్రజల కోసం ఉంటే పెడితే నువ్వు బాపట్ల ఎందుకు సపోర్ట్ చేయలేదు ఊరికి నందిగం సురేష్ గారికి? అప్పుడే నోటాకి ఏమంటావు అంటే రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రంలో సమీకరణలు మారినాక, రాజకీయ సమీకరణలో ఎస్సీల మధ్య పాపులేషన్ సమీకరణలు మారిపోయినాక నువ్వు ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తే ఆ రోజు ఉన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నువ్వు డైరెక్ట్ యుద్ధం నువ్వు నోటా పేరుతోటి యాంటీ గవర్నమెంట్ ఓటు మొత్తం అటు తీర్చుమని చెప్పంటే దాని ప్రకారం నువ్వు చేసావు. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన మీద తనకు నమ్మకం లేక తను చేసినటువంటి పాపాల పుట్ట పగిలిపోతూ ప్రజల మొత్తం దూరం అవుతున్న తరుణంలో ఈరోజు ఒక పక్క బీజేపీ పిలుచుకుంటున్నాడు, ఒక పక్క జనసేన పిలుచుకుంటున్నాడు, ఒక పక్క కుల సంఘం ఉన్నటువంటి నీ ఎప్పుడే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు సంఖలో ఉన్నటువంటి పెంపుడు కుక్క లాంటి నిన్ను ఈరోజు తెచ్చుకొని సపోర్ట్ చేయమంటే నువ్వు కేవలం నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు మాదిగల మొత్తం తాకట్టు పెడుతున్నటువంటి దాని రోజు యావత్ మాదిగ సమాజం మొత్తం కూడా గ్రహిస్తూ ఉంది. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇట్లా మార్చి తాకట్టు పెడతాం, అమ్ముకోవటం అనేటువంటి ఒక గంప గుర్తుగా ఎలక్షన్లకి రాజకీయ పార్టీలకి అమ్ముకోవటం అనేటువంటి దాన్ని మాదిగలు మొత్తం కూడా సిగ్గుపడతా ఉన్నారు, బాధపడుతున్నారు నిర్ణయానికి. నువ్వేదైతే 94 నుంచి 2024 వరకు దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఈరోజు మాదిగలు మొత్తం శారదీసి పెంచుకుంటే ఆ పెంచుకున్నటువంటి ఆ మాదిగలు ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యమ నేపథ్యం మొత్తాన్ని నీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోబట్టే వర్గీకరణ అనే అంశం రాజకీయ పార్టీలకి ఒక ఆట వస్తువుగా తయారైపోయి వర్గీకరణ అనేటువంటిది ఎక్కడేసి అక్కడ గొంగలుగా ఉండటానికి కారణం ప్రధానంగా ఈరోజు మందకృష్ణ మాదిగ నిర్ణయాల వల్లే అనేది మాదిగ సమాజం గ్రహించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు రాజకీయ పార్టీల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీ కూడా ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప మిగిలినటువంటి ఏ రాజకీయ పార్టీ మందకృష్ణ మాదిగల్ని నమ్మే పరిస్థితి లేదు, విశ్వసించే పరిస్థితి లేదు. మాదిగల్ని ఇతని వల్ల మాదిగ సమాజానికి దూరం అవుతున్నటువంటి పరిస్థితి మొత్తం రాజకీయ పార్టీ మొత్తం ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మందకృష్ణ మాదిగ యొక్క సంకుచిత విధానాల వల్ల, నిర్ణయాల వల్ల, అతను తీసుకున్నటువంటి బాడుగు మాటల వల్ల, అతను తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మొత్తం కూడా కేవలం చంద్రబాబు నాయుడికి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ప్రయోజనం కాపాడేటువంటి విధానం కృష్ణమాదిగ కూడదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రయోజనం కావాలి, వెంకయ్యనాయుడు ప్రయోజనం కావాలి, తెలంగాణ పోతే కృష్ణరెడ్డి గారి ప్రయోజనం కావాలి. ఇది కృష్ణమాదిగ ఉన్నటువంటి ఎజెండా. అంతే తప్ప మాదిగల అభివృద్ధి కావాలి, వర్గీకరణ కావాలన్నటువంటి నువ్వు ఈరోజు ఎన్నికలప్పుడు మాత్రం వర్గీకరణ సమాజం చేస్తూ ఉంటావు. ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు ఉన్నావు. 10 సంవత్సరాలు అయింది ఈ పార్టీ పెట్టి. ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీగా నువ్వు తెలుగుదేశం పార్టీ కూటమిలో బీజేపీతో పాటు జనసేనతో పాటు మహాజన సోషలిస్ట్ పార్టీగా నాకు కూడా 10 సీట్లు చెప్పి పడితే హర్షించేవాడు. ఎస్, మా నాయకుడు, మా కుల తరపున పోరాటం చేసే నాయకుడు ఈరోజు ఒక పార్టీ పెట్టి ఓటా తీసుకున్నాడు గర్వపడేవాడు. కానీ నీకు సీట్లు వద్దు, ఏమొద్దు, కేవలం కాసుల కోసం మాత్రమే, డబ్బుల కోసం మాత్రమే నువ్వు రాజకీయ పార్టీలకి వర్గీకరణటువంటి సెంటిమెంట్ని, మాదిగ యొక్క సెంటిమెంట్ నువ్వు అడ్డం పెట్టుకుని ఈరోజు వ్యాపారం చేస్తున్నటువంటి నీ యొక్క కుటిల నీతిని యావత్ సమాజం గ్రహిస్తూ ఉంది, గుర్తిస్తూ ఉంది. కనుక మందకృష్ణ మాదిగ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ మాదిగ సమాజం దాన్ని స్వీకరించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి కృష్ణమాదిగ ఒప్పందం ఈనాటిది కాదు, 94 నుంచి 24 వరకు దాదాపు 30 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి 3 దశాబ్దాలు సుదీర్ఘమైనటువంటి ప్రస్థాన కృష్ణకి మందకృష్ణ మాదిగ యొక్క బంధం ఏంటంటే లక్కకి బంగారం అనుకున్నటువంటి బంధం వాళ్ళది. కనుక వాడు కేవలం మందకృష్ణ మాదిని పెంచి పోషించి మాదిగల యొక్క ప్రయోజనాల మొత్తాన్ని పక్కన పెట్టి కేవలం కృష్ణమాదిగ యొక్క ప్రయోజనాలు కాపాడుతున్నారు. కనుకనే కృష్ణమాదిగ ఎన్నికలప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీకి, వాళ్ళ కూటమికి మద్దతు ఇవ్వడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది. దీన్ని స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. కనుక ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఏదైతే ఈ రాష్ట్రంలో మాదిగలకి ఒక అస్తిత్వం ఇచ్చి, ఒక గుర్తింపు ఇచ్చి, మాదిగలకి ఈరోజు మాదిగ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి, అదే క్రమంలో ఒక సామాన్యుడైనటువంటి నందిగం సురేష్ గారిని పార్లమెంటు పంపి నామినేట్ పోస్టుల్లో దాదాపు 8 మందిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా అనేక రకాల రాజకీయ గుర్తింపు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. తూర్పుగోదావరి జిల్లాలో మాదిగలకి అవకాశం లేకపోతే ఇటీవల ఎమ్మెల్సీ అవకాశం ఉండే పరిస్థితి మనం చూసాం. అక్కడ ఒక సామాన్య మాదిగ యువకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే, గతంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణ భూ చూపించి మోసం చేస్తే వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్ట్యా అది ఇక్కడ పరిష్కారం కాదు. కనుక మన కాలు దెబ్బతే కాలుకే ముందు వేసుకోవాలి, అంతేగా తలకు ముందు వేసుకోలేం కదా. కేంద్రంలో పరిష్కారం కావచ్చు, కేంద్రంలో పోరాడకుండా, కేంద్రంలో ఉద్యమం చేయకుండా, కేంద్రంలో ఆందోళన చేయకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచకుండా ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ మీద నోరు విప్పాలంటే ఏం విప్పాలని నీకు ఏం మాట్లాడాలి? సమస్య అక్కడది.
35 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని కూడా అందించారు. అటు చంద్రానికి కానీ అటు చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా ఎంతకాలం అయితే ఇప్పుడైతే 35 అంశాలు గుర్తొచ్చినాయి. వాటిలో ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఎవరు ఇచ్చారు 35? ఏం నేను చూడలేదండి. అతనికి ఏముండదు, ఒకే అంశం పైకి కనపడే అంశం 35 అనేది పేరుకున్నప్పుడు కూడా ఒకే అంశం అంటే సూట్ కేసుల అంశం. ఏ ఎలక్షన్లో తమ్ముడు పోలే చెప్పండి. కేవలం ఈ అంశం కోసం ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాను చెప్పను. కేవలం ఒకటి చూపిస్తాడు, వర్గీకరణ బూసి చూపిస్తాడు, మా మాదిరికి గుర్తిపిస్తున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తానంటాడు. ఇది 96 జరుగుతున్నటువంటి ఒక వరుస క్రమంలో జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ అనమాట. ఇది కొత్త కాదు. అతనే చంద్రబాబు చేస్తాడు, ఎలక్షన్ వచ్చినప్పుడు అతనికి ఉపయోగపడే విధంగా ఒక్కోసారి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయమంటాడు, ఒక్కోసారి పరోక్షంగా ఒక పార్టీ పెట్టుకుంటాడు, లేదంటే నోటాకేమంటాడు. ఏదైనా సరే మొత్తం కూడా కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ మొత్తం కృష్ణ అక్కడ చంద్రబాబు దగ్గర వచ్చింది. కేవలం తెర మీద నడుస్తూ ఉంటాడు. అంతేకాదు తనకు ఏ అంశాన్ని గతంలో ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చి ఏ అంశం సాధించి చెప్పండి. 2014 సపోర్ట్ ఇచ్చాడు కదా, 2014 సపోర్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి. ఏమి ఇచ్చాడు చెప్పండి. ఏం హామీ ఇచ్చాడు, ఎక్కడ నెరవేరు చెప్పండి. లేదు 96లో వర్గీకరణ జరగాలంటే శత్రువులు ఓడిపోవాలి, మిత్రులు గెలవాలని చెప్పి 96లోనే పార్లమెంట్ బై ఎలక్షన్లో ప్రస్తావన మొదలైంది. చంద్రబాబు మొదట ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానించి ప్రతి ఎలక్షన్లో అదే కదా. ఒకసారి మధ్యలో మాజా పార్టీ పెడతాడు, ఇప్పుడు మాజా సోషలిస్ట్ పార్టీ ఉంది, అదేముంది అర్థం కాదు. మళ్ళీ కేవలం ఏంటంటే వర్గీకరణటువంటి కేంద్రంలో ఒక పరిష్కారం కానటువంటి అంశాన్ని రాష్ట్రాల మీద రుద్ది, రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల మీద రుద్ది, ఇది ఒక సెంటిమెంట్ తయారు చేసి కేవలం దీన్ని సెంటిమెంట్ అటు పెట్టుకొని విజిలెన్స్ చేస్తాడు మందకృష్ణ మాదిగా. వర్గీకరణ అంశం కేంద్రంలో ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర పార్టీ కట్టుబడి ఉండేది, ప్రభుత్వం కట్టుబడి ఉండదు. ఖచ్చితంగా అది వర్గీకరణ అనేటువంటిది కేంద్ర స్థాయిలో ముడిపడిన అంశం. అది కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుని ఇప్పుడు వాస్తవానికి వర్గీకరణ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో 7 బెంచ్ మధ్య వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ వాదనలు ఎటుపోయిందో ఎటు వచ్చిందో చెప్పలే పరిస్థితి. మేము అడుగుతా ఉన్నాం మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారు కృష్ణమాధవ్ ప్రశ్న ఏమని అడుగుతా ఉన్నాం. ఒకవేళ సుప్రీంకోర్టు వర్గీకరణ కాదనుకోండి, మరి మోడీ సార్ చెప్పిస్తాడా, మరి చంద్రబాబు చేపిస్తాడా? చంద్రబాబుకి ఆ సమర్థత ఉందా అంటే కేవలం ఏంటంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి మాదిగల మొత్తాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం, తాగడ పెట్టడం కోసం ఒక ఏదో ఒక బేస్ ఉండటం కోసం వర్గీకరణ తెర మీద తెస్తా ఉంటాడు. మాదిగలకు మాకు న్యాయం చేస్తానని చెప్పి అన్నాడు కాబట్టి అంటాడు. ఇది ప్రతి ఎలక్షన్ జరిగేటువంటి ప్రక్రియ. కేవలం తన స్వార్థం కోసం మాదిగల్ని అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ మాదిగ సమాజం మీద, మాదిగ యొక్క సమాధుల మీద సెలరేరుకుంటాడు మందకృష్ణ మాదిగ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.